ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 4వ శనివారము. మొదటి పఠనము హెబ్రీయులకు రాయబడిన లేఖ 13వ అధ్యాయము 15వ వచనము నుండి 17వ వచనం వరకు మరియు 20వ వచనము నుండి 21వ వచనం వరకు. కావున యేసు ద్వారా నిరంతరము మనము దేవునికి స్తోత్ర బలులను అర్పింతము. అనగా ఆయన నామమునకు మనము ముక్త కంఠముతో నిరంతరము కృతజ్ఞతలను అర్పింతుము. ఒకరికొకరు మేలొనర్చి ఉన్నదానిలో పాలు పంచుకొనుట మరువకుడు. ఇదియే దేవునికి ప్రీతికరమైన బలులు. మీ నాయకులకు విధేయులై వారి ఆజ్ఞలను పాటింపుడు. వారి సేవలను గూర్చి వారు దేవునికి లెక్క చెప్పుకొనవలసిన వారి వలె వారు మీ ఆత్మలను కనిపెట్టుకొని ఉన్నారు. మీరు వారికి విధేయులై ఉన్నచో వారు వారి కర్తవ్యమును సంతోషముగా నెరవేర్తురు. కానిచో తమ పనిని విషాదముతో చేయుదురు. అప్పుడు అది మీకు నిష్ప్రయోజనము. గొర్రెల గొప్ప కాపరి యేసు అను మన ప్రభువును నిత్య నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ఉత్తమ విషయములను పొందుపరచునుగాక. ఆయనకు ఏది ఇష్టమగునో అది యేసుక్రీస్తు ద్వారా మన యందు ఒనర్చునుగాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 30వ వచనము నుండి 34వ వచనము వరకు. శిష్యులు యేసు వద్దకు వచ్చి తమ ప్రేషిత కార్యములను బోధనలను తెలియచేసిరి. గొప్ప జనసమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనా అవకాశము లేకపోయెను. అందుచే ఆయన వారితో, మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడవు విశ్రాంతి తీసుకొనుడు అని చెప్పెను. అంతటా వారందరూ ఒక పడవనెక్కి సరస్సు దాటి ఒక నిర్జన స్థలమునకు వెళ్ళిరి. అయినను వారు వెళ్ళుచుండగా అనేకులు అన్ని నగరముల నుండి ప్రజలు వారికంటే ముందుగా ఈ స్థలమునకు కాలినడకతో వచ్చి చేరిరి. యేసు పడవ దిగి జనసమూహమును చూచి కాపరిలేని గొర్రెల వలెనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.